రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి తెరతీసింది. మార్కెట్లోకి జియో ఫోన్. ఇప్పటికే జియోతో టెలికాం రంగంను కుదిపేసిన రిలయన్స్ అదే దారిలో మరో సంచలనాత్మక ప్రకటన చేసింది. 4G VoL TE ఆధారిత ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించింది. ముంబైలో జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ జియో ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఇషా, ఆకాష్ అంబానీ, కిరణ్లు ఈ ఫోన్ ఫీచర్లపై డెమో ఇచ్చారు. వాయిస్ కమాండ్తో ఈ ఫోన్ పనిచేస్తుందని, 22 భాషలు సపోర్ట్ చేస్తుందని తెలిపారు. జియో యాప్స్ను కూడా ఇన్బిల్డ్ చేసినట్లు పేర్కొన్నారు. తర్వాత జియో ఫోన్ టారిఫ్లను ముఖేష్ అంబానీ తెలియజేశారు. ఈ ఫోన్ ద్వారా జీవితకాలం పాటు ఉచిత వాయిస్ కాల్స్, అపరిమిత డేటాను అందిస్తున్నట్లు చెప్పారు. అపరిమిత డేటా కోసం నెలకు 153 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. ₹1 కూడా లేకుండా ఈ ఫోన్ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఫోన్ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ₹1500 సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే ఆ మొత్తాన్ని 3 ఏళ్ల తర్వాత ఒకేసారి తిరిగి ఇవ్వనున్నారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభమవుతుండగా సెప్టెంబర్లో ఇది అందుబాటులోకి రానుంది. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా యువ భారతీయులు ఈ ఫోన్ను తయారు చేసినట్లు ముఖేష్ తెలిపారు.